వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. ఇవాళ వీడియోలో నేనైతే జస్ట్ షాపింగ్ వెళ్తున్నా. ఇండియాకి వచ్చి ఫుల్ తిరగాలి, ఇది చేయాలి అది చేయాలి అనుకున్నా కానీ అస్సలు ఓపిక లేదు. ఫుల్ వేడి ఉంటుంది, ఏసీ లేకుంటే అయిపోతాం, అలా ఉందన్నమాట ఇండియాలో వెదర్ ప్రస్తుతానికి. బట్ యా కమ్ అలాంగ్. అండ్ చాలామంది నేను చూస్తున్నాను, నా యూట్యూబ్ అనలిటిక్స్లో తెలుస్తుంది ఏంటంటే మీరు అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటాయని. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లెట్స్ గో. చూడు, నా బ్లాగ్లో అందరికీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. నన్ను చెప్పరా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చెప్పు బౌ బౌ బౌ. సబ్స్క్రైబ్ చేసుకోండి, రేంజర్ కూడా చెప్తున్నాడు. బాగానే ఉంది, అదే బాగుంది. కాకపోతే నాకంటే నీకు నచ్చింది తీసుకోవాలండి. ఇట్లా రింగ్ టైప్ లేవా? మీరు పెట్టుకున్నారు ఆ టైప్ లేవా? అది గుచ్చుకుంటుంది, అది గుచ్చుకుంటుందిలేమ్మా. మీకు గుచ్చుకుంటుందా అది? ఓకే ఓకే. అది ఆ పక్క చూపి, ఇదే బాగుంది. బాగాలేదు, అదే తీసుకో. ఇయర్ చిన్న ఉంది అనుకో, ఇంకా హ్యాంగ్ అవుతుంది. బాగానే ఉంది. ఇప్పుడైతే నాది జ్యువెలరీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇంకా టైంపాస్కి తిరగడమే. నా మెయిన్ పర్పస్ వచ్చి ఆ మెట్టలు ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకోవడమే ఉండే, ఎందుకంటే చాలా ట్రబుల్ ఇస్తుండే. ఈ రెండు నాకు యాక్చువల్లీ చాలా చాలా ట్రబుల్ ఇస్తుంది. సో యా, ఇప్పుడైతే మేము ఆన్ ద వే వెళ్తున్నప్పుడు నా ఫేవరెట్ ఫ్రూట్ సీతాఫల్ కూడా కనిపించింది. సో అది కూడా తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇంకా ప్రాబ్లీ కొంచెంసేపు అలా టైంపాస్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. సో నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. కొంచెం రిలాక్స్ అయ్యి ప్రాబ్లీ రేంజర్ని వాకింగ్ తీసుకెళ్ళొచ్చి ఇంకా రిలాక్స్. యాక్చువల్లీ ఏం పెద్ద ఇండియాకి వచ్చాక ఇది తిరగాలి అది తిరగాలి అనుకున్నా కానీ ఇప్పుడైతే నాకు ఇంట్లో ఉండి రిలాక్స్ అవ్వాలని ఉందంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో చెప్పాలనుకున్నా, మర్చిపోయా. గుర్తొచ్చింది. ఏంటంటే ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఖచ్చితంగా కన్సిడర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్, ఎందుకంటే అక్కడ నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను. అండ్ యా, లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. నువ్వు పడుకునే స్టైల్ అయ్యో దిష్టి తీస్తుంది మమ్మీ. నీకు అంతా పోవాలి, నిక్కి దిష్టి కూడా పోవాలి. చూడు ఓవర్ యాక్టర్. నా బెడ్ మీదకి ఎందుకు వచ్చావు? చేద్దామా? అరుస్తాడు చూడు, అరుస్తాడు. మమ్మీ బిల్ అది మమ్మీ బిల్. స్పీక్ స్పీక్
స్పీక్ రేంజర్ స్పీక్. టీచర్ స్పీక్. వెరీ గుడ్ బాయ్. స్పీక్. అని మనం కూడా ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రేంజు. ఐ లవ్ యూ. చెప్పురా తీను చేసేసి చెప్తాడు. లవ్ యూ. ఐ లవ్ యూ. స్పీక్ రేంజో. స్పీక్. ఐ లవ్ యూ. కంపు రంజు. రైట్, ఇంకా రేంజర్ని వాకింగ్ తీసుకెళ్ళి మేము ఇంటికి వచ్చినాక కొద్దిసేపు మా అక్కతో ఫోన్ మాట్లాడాము. ఒక 1.5 hour మాట్లాడాము మా అక్కతో. సో తర్వాత నేను బెండి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మా డాడీ కోసం. ఫస్ట్ అయితే బెండిని క్లీన్గా కడిగేసుకొని నీట్గా తుడిచేసుకొని వితౌట్ ఎనీ మాయిశ్చర్ కట్ చేసేసుకుంటున్నా తోక ఇంకా హెడ్. నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను యాక్చువల్లీ లాస్ట్ టైం చాలా ఫైన్గా కట్ చేశాను అని చెప్పింది మా మమ్మీ. అందుకని అంత ఫైన్గా కాకుండా కొంచెం గ్యాప్స్ ఇస్తూ కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో బెండి కటింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టెయిన్లెస్ స్టీల్ కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక జీరా, చనా దాల్, ఆవాలు ఇంకా ఉరద్ దాల్ వేసి బాగా స్ప్లటర్ అయిన తర్వాత భిండి వేసేసుకోవాలి. ఆ భిండి వేగుతూ ఉంటుంది. ప్యారలల్గా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసా, ఎందుకంటే అక్కడే నించొని ఏం చేయాలి అని చెప్పి. సో ఆనియన్స్ అయితే నీట్గా తీసేసి పీల్ చేసేసి చిన్న చిన్న ఫైన్ క్యూబ్స్గా కట్ చేద్దామని ట్రై చేసా, బట్ అంత ఫైన్గా రాలేదు. బట్ స్టిల్ ఇట్ వర్క్స్. ఆనియన్ కొద్దిగా పెద్దగానే ఉంటే బాగుంటాయి కదా ఫ్రైలకి. అండ్ ఒక్క చిల్లీ వేస్తున్నాను, ఎందుకంటే మా డాడీ చిల్లీస్ చాలా తక్కువ తింటాడు. తర్వాత సాల్ట్ ఇంకా హల్దీ వేసా. అది కొద్దిగా వేగాక ఇంకా కొద్దిసేపు ఆ స్టికీనెస్ పోయే వరకు వేపి దాంట్లో ఆనియన్స్ వేసేసా అనమాట. ఇంకా ఆనియన్స్ వేసి కొద్దిసేపు వేపాక మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత వెల్లిపాయ వేసి కొద్దిగా కారం, ఎందుకంటే చిల్లీ కూడా వేసా కాబట్టి అంత కారం అవసరం పడదు. సో కొద్దిగా కారం వేసేసుకున్నా, బాగా వేపేసుకోవాలి. ఒక 2 to 3 minutes బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపేసుకోవాలి. అండ్ యా, బెండి ఫ్రై రెడీ. Alright guys, thank you so much for watching my vlog. Sorry for this face, I just woke up, but I'll see you in the next one. Bye bye.